ఒక బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో చనిపోవడం వల్ల ఆ పార్టీలోని నాయకులందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ విషయాలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శ్యామ్ బిహారీలాల్ అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. పుట్టినరోజు జరుపుకున్న మరుసటి రోజే ఆయన ఇలా ప్రాణాలు విడిచిపెట్టడం అందరినీ కూడా కలచివేసింది. అయితే ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా ఫరీద్పూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ శ్యామ్ బిహారీలాల్ జనవరి 2 ఉదయం అకస్మాత్తుగా హార్ట్అటాక్కి గురయ్యారు. షార్ట్ సర్క్యూట్తో హౌస్లో ఉన్నటువంటి ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏమిటంటే జనవరి 1నే ఆయనకి 60వ పుట్టినరోజు విషయాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో ఆనందంగా గడిపిన క్షణాలే మరుసటి రోజే ఆయనకి శోకంగా మారాయి. భార్య, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నటువంటి ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ శ్యామ్ బిహారీలాల్ మృతికి పార్టీ తీరన లోటు అంటూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా ఆయన నివాసానికైతే చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. పుట్టినరోజు ఆనందం మరుసటి రోజే విషాదంగా మారడం శ్యామ్ బిహారీలాల్ మృతి రాజకీయాల్లోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.